రంగారెడ్డి జిల్లా కోహెడలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ కు సంబంధించి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కలిసి మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. జూన్ 3వ తేదీన సీఎం చేతుల మీదుగా మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 239 ఎకరాల విస్తీర్ణంలో ఫ్రూట్ మార్కెట్తో పాటు ఫిష్ మార్కెట్, సబ్ రిజిస్టార్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మార్కెట్ కి ఇచ్చినటువంటి ఈ జాగా ఏదైతుందో మనందరి సమిష్టి కృషితోని మన ముఖ్యమంత్రి గారు మార్కెట్ కమిటీకి ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమం, ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడే తీసుకుంటున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ కు ఇక్కడ మనం 3rd రోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. ఈ ల్యాండ్ 2007 నుంచి కూడా ప్రభుత్వ పరంగానే ఉంది. ఈ మార్కెట్ అనేది ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొని ఉంటే బాగుంటుంది అని ఎమ్మెల్యే గారు, తర్వాత లోకల్ ఉన్న ప్రజలకు అందరూ కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వం దాన్ని టీజీఐసీ ల్యాండ్ ను, హౌసింగ్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ను ఎక్స్చేంజ్ చేసుకుంటూ దీన్ని మనకు ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకొని ఉన్న ఈ 167 అనే సర్వే నంబర్ లో టోటల్ మనకు 239 ఏకర్స్ ల్యాండ్ ను అందులో సబ్ రిజిస్టర్ ఆఫీసు ప్లస్ దీన్ని కేటాయించుకోవడం జరిగింది. మేము రెవెన్యూ అధికారులకు లోకల్ ఫార్మర్స్ కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, లోకల్ పబ్లిక్ కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, రైతులు తెలంగాణ డెవలప్ కావాలి అని అనుకొని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇక్కడ నంబర్ 1 సీఎం గారికి చాలా సేఫ్ రూట్ ఇవ్వడం. నెక్స్ట్ దానికంటే ముఖ్యంగా ట్రాఫిక్ కి సంబంధించి మన సాంఘీ చౌరస్తాలో పక్కన ఏదైతే 30 ఎకరాలు మనం ఐడెంటిఫై చేస్తున్నామో పార్కింగ్